స్వాగతం. మొగుడంపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు వికసిత్ భారత్ అభియాన్ సంకల్ప యాత్రలో భాగంగా గ్రామ సర్పంచ్ కార్యదర్శితో పాటు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మరియు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా మరియు జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన పథకం, అదే విధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాల గురించి తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ రోజు వికసిత్ భారత్ అభియాన్ సంకల్ప యాత్రలో భాగంగా గ్రామ సర్పంచ్ పట్లోళ్ల సుగుణమ్మ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేష్ గౌడ్, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ ముఖేష్ కుమార్ దేశ్ముఖ్ మరియు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డి మహేష్, అదేవిధంగా స్థానిక ప్రాథమిక వైద్య అధికారి డాక్టర్ సీతారామరాజు మరియు వైద్య బృందం వారు మరియు మండల్ వ్యవసాయాధికారి వినోద్ కుమార్, స్థానిక వ్యవసాయ ఏయో కనీ ఫాతిమా, అదేవిధంగా స్థానిక వార్డు మెంబర్స్ మరియు అంగన్వాడీ ఉపాధ్యాయులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొగుడంపల్లి యూనియన్ బ్యాంక్ మేనేజర్ ముఖేష్ కుమార్ దేశ్ముఖ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా మరియు జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన పథకం, అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాల గురించి తెలియజేశారు. అదేవిధంగా స్థానిక డాక్టర్ సీతారామరాజు మాట్లాడుతూ బీపీ, షుగర్, టిబి ఉన్నవారికి చికిత్స నిమిత్తం మందులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డి మహేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి పల్లెను ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భారతదేశం అభివృద్ధి పొందిన దేశముగా చెప్పుకో తగినది ఆయన తెలియజేశారు. నేటి వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈ సమావేశం చేసిన డాక్టర్ గారికి, మేనేజర్ గారికి, వివిధ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలను చూస్తున్న వాళ్ళకు అందరికీ కూడా పేరు నమస్కారం. అయితే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే పేరు మీద సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతున్న కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం చూస్తున్నాం, మనం చిన్నప్పటి నుంచి కూడా, అంటే నా చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాం. నేనేది భారతదేశము, ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుకుంటూ వస్తున్నాం. నేను లీడర్ సినిమా చూస్తే ఒక డైలాగ్ కనబడుతుంది. మామూలుగా అందులో హీరో అడుగుతాడు వాళ్ళ తాతను, అభివృద్ధి చెందుతున్న తాత అంటే సీనియర్ ఎమ్మెల్యే అడుగుతాడు, అభివృద్ధి చెందుతుందంటే మనం ఎప్పటికీ అభివృద్ధి చెందేది అని. ఇప్పుడు మనం వాస్తవంగా చూస్తే 47 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చినాక ఈ రోజు వరకు చూసుకుంటూ వస్తుంటే మనం ఎంతో ప్రగతిని సాధించడం జరిగింది. దేశం అనేది మనతో పాటు స్వాతంత్రం వచ్చిన ఎన్నో దేశాలు ఇంకా వాళ్ళు కొట్లాడుకొని ఇబ్బందులు పడుతుంటే, కనీసం వాళ్ళ దేశాల ఎలక్షన్ కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉంటే మన దేశం మాత్రం ఎంతో పురోగతిని సాధించడం జరిగింది. ఆ యొక్క పురోగతిని, భారతదేశం సాధించిన పురోగతిని చెప్పడానికి ఇది వచ్చింది. ఈ కార్యక్రమం అనేది ప్రతి పల్లెన భారతదేశం మొత్తం ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాలకు ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరు మీద ప్రచారం చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించడం బాగా జరుగుతుంది. మనం ఇప్పటికే చూస్తే మన దగ్గర చాలా ఫలితాలు మనకు కనబడుతుంది. ఇప్పుడు హాస్పిటల్స్ లో కానీ, తర్వాత వచ్చేసి మన ఇందాక అక్కడ ఏంది, ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ అనే పేరు మీద ప్రతి ఇంటికి నల్లాలు ఇవ్వడం కానీ, తర్వాత అంగన్వాడీ పేరు మీద మనకు న్యూట్రిషన్ ఫుడ్ అందించడం కానీ, ఉజ్వల్ భారత్ కింద మనకు గ్యాస్ కనెక్షన్ తక్కువ ధరకి ఇప్పించడం కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం టేకం చేస్తుంది. దీని వెనక ఉన్న ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా 2047 వరకల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో కావాల్సింది ఏంటంటే వాళ్ళు నిర్ణయించుకున్నారు, మరి మన ప్రజలందరూ కూడా దానికి సరైన తోడ్పాటును అందించాలి. ఏ విధంగా తోడ్పాటును అందించాలి? మరి మనం ఏంటి ఒక తుపాకీ తీసుకొని పాకిస్తాన్ పాడుకోవాల్సిన అవసరం లేదు. మనము మన వరకు మనం ఉన్న దాంట్లో మనం ఉన్న పథకాలను మనం సక్రమంగా నిర్వహించేటట్టు చూసుకోవడం, తర్వాత అర్హులకు అందేటట్టుగా చూసుకోవడమే మనం చేయాల్సిన పని. ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీగా ఆమె కడుపులో ఒక శిశువు అంటే ఆమె ప్రెగ్నెన్సీ రాగానే ఆమె తీసుకున్న ఒక పౌష్టికాహారాన్ని అందించడము, వ్యాక్సిన్స్ ఇప్పించడము, వాళ్ళు పుట్టగానే పిల్లల బరువు తీసి వాళ్ళ దగ్గర ఫలితాలు ఇవ్వడము, ఏది మెడిసిన్ కావాలనో
చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ఎత్తుకు బరువు ఉన్నారా లేదని చూడడము, ఇవన్నీ మనం చేస్తున్నాం. ఆ కార్యక్రమాలన్నీ అందరి సక్రమంగా సమర్థవంతంగా అందించేట్టు చూస్తే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, ఆరోగ్యకరమైన భారతదేశంలో ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన భారతదేశం ఏర్పడినప్పుడు ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వానికి కూడా చేస్తున్న పథకాలకు మనకు లబ్ధి చేకూరి అందరం కూడా మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా దేశం కూడా అభివృద్ధి చేయవచ్చు. మనం చేయాల్సిన సింపుల్ ఏంటంటే ఈ కింది స్థాయి వరకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ సక్రమంగా వాటిని వినియోగించాలి. దానికి సంబంధించి పనిచేసే అధికారులు అందరం కూడా మనందరం కూడా సక్రమంగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇచ్చినప్పుడు మన లక్ష్యం నెరవేర్చది. ఆటోమేటిక్ గా భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకోబట్టది, సాధించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ Respected sirs on the desk, sir, मैं यूनियन बैंक को रिप्रेजेंट करता हूँ एंड यूनियन बैंक के थ्रू हमारा बहुत सारा गवर्नमेंट के जो भी प्रोग्राम्स है जैसे कि PMJJY, PMSBY, प्रधानमंत्री जीवन ज्योति, प्रधानमंत्री सुरक्षा बीमा योजना, अटल पेंशन योजना, PM किसान अभी रिसेंटली लॉन्च हुआ है that PM विश्वकर्मा योजना also. So all the schemes we are promoting from our branch, our banks, not only banks, all the public sector bank is promoting that one. And from PMJJY, PM प्रधानमंत्री जीवन ज्योति योजना only you can 2 लाख तक आप इंश्योरेंस कवरेज हो सकता है. उसमें आप 18 से 50 years के तक और for 438 रुपीस उनका ईयरली प्रीमियम आपको पेमेंट करना पड़ता है. प्रधानमंत्री सुरक्षा बीमा योजना आपको 18 से 70 और आपको 20 रुपीस आपको कुछ भी होता है, सपोज एक्सीडेंटल एनीथिंग हैपन देन 2 लाख तक हम प्रोवाइड करते हैं. इट इज ए गवर्नमेंट के थ्रू से ही हम ये करते हैं. एंड सेकंड थिंग अटल पेंशन योजना, सपोज जो ऑर्गेनाइज सेक्टर के लिए पेंशन आफ्टर 60 ईयर पेंशन हम देने के लिए तो अटल पेंशन योजना आल्सो देयर. सो जो भी हमारा बैंक का बहुत सारे प्रोडक्ट्स है जो सबसे नीचे से नीचे तक लोगों के भी ये भी है, तो आके बैंक में आके ये करिए. और हम भी प्रमोट कर रहे हैं, कुछ किसी का नहीं है तो आप दे सकते हैं हमारा बैंक से खोला. ओके.